కంగ్రాచులేషన్స్ మహేందర్ గారు. మీరు బీజేపీ మున్సిపల్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ముందుగా మా ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల తరపున, అదేవిధంగా మా యాజమాన్యం తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సత్యం గారు. ముందుగా నమస్కారం. నా పేరు ముత్యాల మహేందర్. ఇబ్రహీంపట్నం విషోదయ యూట్యూబ్ ఛానల్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్ష పదవిని ఇచ్చిన మా జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పార్టీ బలోపేతానికి అనునిత్యం కష్టపడి మా పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి అనునిత్యం కష్టపడతానని, నా ఎటువంటి నమ్మకం పెట్టి ఈ పార్టీ నాకు అధ్యక్ష పదవిని ఇచ్చిర్రో తూచా తప్పకుండా నిర్వహిస్తానని తెలుపుకుంటున్నాను. మహేందర్ గారు, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీరు ఎలా కృషి చేయాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ కృషిలో భాగంగా మా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని జెండా ఎగురవేసి ఈ మున్సిపల్లో ఉన్న ఇది మున్సిపల్ పీఠాన్ని కైవశం చేసుకొని, నా లక్ష్యం ఇబ్రహీంపట్నానికి 100 పడకల ఆసుపత్రి తేవడమే నా లక్ష్యం. ప్రతి పేదవానికి నాణ్యమైన వైద్యం అందడమే నా ఆకాంక్ష. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గురునానక్ కాలేజ్ ఇష్యూలో కానీ, ఇక్కడ శ్రీ హిందూ కాలేజ్ దగ్గర ఉన్న రోడ్డు ఇష్యూలో కానీ, ఇక్కడ మన 100 పడకల ఆసుపత్రి ఇష్యూలో కానీ, ఇక్కడ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ ఇష్యూలో కానీ, అంతిమంగా భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలపైన ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. సో మహేందర్ గారు, బీజేపీ పార్టీ వారు మున్సిపల్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. మీరు నిరంతరం పేద ప్రజల పట్ల, ప్రజా సమస్యలపై పోరాడి భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయిలో మీరు ఉండాలని మా ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.